నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను చక్కర్ల జార్జి. ఈ రోజు మనం అభిరుచి స్వగృహ ఫుడ్స్ దగ్గర ఉన్నాం. ద మెయిన్ బ్రాంచ్ అండి, ఇది సనత్ నగర్ లో ఉంది. 1992 నుంచి ఇక్కడ రకరకాల స్వీట్లు, రకరకాల హాట్లు ఇక్కడే చేసి ఇక్కడే అమ్ముతారండి. మరి 1992 నుంచి దిగ్విజయంగా కొనసాగుతూ వస్తోంది. మరి దీని ఫౌండర్ వచ్చేసి జాస్తి కిషోర్ బాబు గారు. ఆయన్ని కూడా కలవడం జరిగింది, ఆయన కూడా ఇక్కడే ఉన్నారు. అండ్ అభిరుచి స్వగృహ ఫుడ్స్ వచ్చేసి 5 బ్రాంచ్లు అండి టోటల్ గా. ఎస్ఆర్ నగర్, సనత్ నగర్, ఇప్పుడు మనం సనత్ నగర్ లో ఉన్నాం. సో 5 బ్రాంచెస్ వచ్చేసి సనత్ నగర్, ఎస్ఆర్ నగర్, నల్లగండ్ల, అలాగే వివేకానందర్, అండ్ తొందరలో మధురానగర్ లో కూడా అభిరుచి స్వగృహ ఫుడ్స్ రాబోతోందండి. అండ్ మరి ఇక్కడ టేస్ట్ ఎలా ఉంటుంది, అసలు ఎలాంటి ఫుడ్స్ చేస్తారు, స్వయంగా మనం ఆ మేకింగ్ ప్రాసెస్ అన్నీ కూడా ఇక్కడ ఎలా చేస్తారు ఏంటి అనేది క్లియర్ గా తెలుసుకుందాం. అండ్ మీరు నాతో పాటు చూడండి, అసలు ఇక్కడ స్టోర్ ఎలా ఉంది. అభిరుచి స్వగృహ ఫుడ్స్ అంటే ఏదో చిన్న స్టోర్ లాగా పెట్టకుండా విశాలంగా పెట్టేసి, ఎందుకంటే ఇక్కడే మేకింగ్ చేస్తారు. హాట్లైనా స్వీట్లైనా, అది కూడా 100 రకాలు కాబట్టి దానికి అనుగుణంగానే ఎంతో పెద్దగా విశాలంగా చాలా అద్భుతంగా, ఏదో మనం ఒక రెస్టారెంట్కి వచ్చిన ఫీల్ లాగా ఇది చాలా బాగుందండి. అవి కూడా మీరు విజువల్స్ చూద్దరు. చూసారు కదా, ఇంతసేపు ఇంట్రో అయితే ఇచ్చాను. మరి నిజంగా ఎలా ఉంది అనేది నాతో పాటు మీరు కూడా లైవ్ లో చూసేయండి. నాతో పాటు వచ్చేయండి, కమాన్. చూడండి, మనం స్వీట్ షాప్కి వచ్చామా లేకపోతే ఏదైనా ఒక సైట్ సీయింగ్కి వచ్చామా అన్నంత అద్భుతంగా ఉంది. అండ్ మీరు చూడండి, అన్నీ డీసెంట్గా చాలా హైజీన్తో మెయింటైన్ చేస్తున్నట్టుగా ఉంది. అండ్ స్వీట్స్, ఇక్కడ నట్స్, అలాగే బాదం మిల్క్, అలాగే ప్రతి ఒక్కటి దానికి తీసుకెళ్ళడానికి కూడా చక్కగా ప్యాకింగ్ చేసే వెసులుబాటు, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయండి. మరి అవన్నీ కూడా 1 by 1 డీటెయిల్డ్గా చూద్దురండి. అభిరుచి స్వగృహ ఫుడ్స్లో ఓన్లీ స్వీట్స్, హాట్స్ అని ఉంటాయి, కానీ ఎన్ని రకాలు, ఏ కైండ్ ఆఫ్ అని చాలామందికి తెలియదు. ఇక్కడ సమోసాలు, పొడులు, చట్నీలు, అన్ని రకాలు ఇక్కడ చేసి ఇక్కడే అమ్ముతారు. అండ్ ఇంతకుముందు నేను చెప్పినట్టుగా చూడడానికి కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. సో ఇక్కడ మరి సమోసాలు కూడా ఉన్నాయి. మరి ఇక్కడ సమోసాలు తిన్న ఒక కస్టమర్ అయితే ఉన్నారు. మరి ఆ కస్టమర్ యొక్క అభిప్రాయం ఏంటి, తనకు అభిరుచి స్వగృహ ఫుడ్స్ ఎలా నచ్చాయని అడిగి తెలుసుకుందాం. అండ్ ముందుగా సమోసాలో మనకి ఇక్కడ 3 వెరైటీస్ ఉన్నాయి. ఒకటేమో ఆనియన్ సమోసా చూడండి. అండ్ సైజ్ కూడా కొంచెం పెద్దగానే ఉంది, మరీ చిన్నగా లేదు, మరీ పెద్దగా లేదు, లైక్ మీడియం సైజ్. ఓకే, కొనగలిగే విధంగా ఒకటి 15 రూపీస్. అండ్ దెన్ ఆలూ సమోసా చూడండి, ఆలూ సమోసా కూడా మీడియం సైజ్లో ఉండింది. అండ్ దెన్ కార్న్ సమోసా, ఈచ్ 1 15 రూపీస్ అనమాట. సో ఇక్కడ తీసుకున్న అభిరుచి స్వగృహ ఫుడ్స్లో తీసుకున్న సమోసాని ఒక కస్టమర్ అయితే కొన్నారు. మరి ఆ కస్టమర్ యొక్క అభిప్రాయం ఏంటి, ఏమనుకుంటున్నారు, బాగున్నాయా లేదా, తన్నే అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. హాయ్, మీ పేరు? అపర్ణ. అపర్ణ గారు, అభిరుచి స్వగృహ ఫుడ్స్కి అసలు రెగ్యులర్గా వస్తుంటారా, ఇదే ఫస్ట్ టైమా? లేదు, వస్తూ ఉంటాము. ఇక్కడ అన్ని ఐటమ్స్ చాలా బాగుంటాయి. ఒక్కదానికొని వస్తాము, మల్టిపుల్ తీసుకొని వెళ్తాము. ఇక్కడ ఈ కార్న్ సమోసా కన్నా ప్లెయిన్ సమోసా అంటే ఇష్టం. సో ప్లెయిన్ సమోసా ఐ లైక్ ఇట్ మోర్. మరి ప్లెయిన్ సమోసా చాలా ఇష్టం అంట తనకి. మరి అసలు ఈ ప్లెయిన్ సమోసా ఏంటి, అది ఏంటి అనేది తన్నే అడుగుదాం. టేస్ట్ ఎలా ఉందో ఇంకా. లేదు, బాగుంది, చాలా బాగుంది. మీరు కూడా టేస్ట్ చూడండి. బాగుంది అంటే ఎక్కువ ఆయిలీ లేకుండా తక్కువ ఆయిల్తో. నేను టచ్ చేశానుగా, చూడండి. బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. చూస్తున్నారు కదా, తను ఏం చెప్తున్నారంటే ఆయిల్ చాలా తక్కువగా వాడుతున్నారని చెప్తున్నారు, టేస్ట్ కూడా చాలా బాగుందని చెప్తున్నారు. అండ్ 1 more థింగ్ ఏంటి అని అంటే, ఒక ఐటెం కొనడానికి వచ్చేసి మిగతా ఐటమ్స్ అన్ని కూడా ఇక్కడ కొంటారంట. మరి అంత మంచి పేరుందని చెప్పి కస్టమరే అంటున్నారు. మరి చూద్దాం, ఇంకా రకరకాల స్వీట్లు, రకరకాల హాట్లు, వాటితో పాటు పొడులు, చట్నీలు అన్నీ ఉన్నాయి. అవి కూడా క్లియర్గా మీకోసం చూపిస్తాం.
మరి అభిరుచి స్వగృహ ఫుడ్స్లో చాలా మంది కస్టమర్స్ ఉన్నారండి, అండ్ రెగ్యులర్ కస్టమర్స్ కూడా ఉన్నారని తెలుస్తుంది. మరి ఒక కస్టమర్ని అయితే అడిగాము, తను ఆనియన్ సమోసా గురించి చెప్పింది. ఆయిల్ చాలా తక్కువగా ఉంటుంది, మాకు బాగా నచ్చుతుంది, ఏదో కొనడానికి వచ్చి చాలా కొనేస్తామని చెప్పేసి. ఇక్కడ మరికొంతమంది కస్టమర్స్ ఉన్నారు, అసలు వాళ్ళ అభిప్రాయం ఏంటి, వాళ్ళు ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడికి వస్తున్నారు అనేది వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నాతో పాటు రండి. ఇక్కడ ఒక కస్టమర్ అయితే ఉన్నారు, ఒక కస్టమర్ అయితే అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. హాయ్. మీ పేరు? రఘు. ఓకే, అభిరుచి స్వగృహ ఫుడ్స్కి మీరు రెగ్యులర్గా వస్తుంటారా? లాస్ట్ 20 years నుంచి వస్తుంది. లాస్ట్ 20 years నుంచి వస్తున్నారు. ఏంటో నిన్న మొన్న నుంచి కాదండి, లాస్ట్ 20 years. అసలు 20 years నుంచి మీరు ఇక్కడే కొంటారా స్వీట్స్? అంటే యాక్చువల్గా ఎస్ఆర్ నగర్లో మా ఫ్రెండ్ ఉంటారు సుబ్బారావు గారు అని. ఆయన అక్కడ 30 years నుంచి స్టే చేస్తున్నారు ఎస్ఆర్ నగర్లో. సో 20 years బ్యాక్ నుంచి ఈయన స్వీట్ షాప్కి వెళ్తూ వస్తూ ఉంటాడు. సో నన్ను తీసుకెళ్తే చాలాసార్లు నాకు అరిసె అంటే బాగా ఇష్టం అన్నమాట. సో హోమ్ మేడ్ అరిసె లాగా వాళ్ళ దగ్గర దొరుకుతుంది. సో ఆ రకంగా నేను ఆ షాప్కి వెళ్తూ వస్తూ ఓనర్ గారితో కూడా పరిచయం ఉంటాం, కొత్త కొత్త ప్రోడక్ట్లన్నీ టేస్ట్ చేస్తాం, గిఫ్ట్ ప్యాక్స్ ఏమైనా కావాలంటే పట్టుకెళ్తాం, అట్లా చేస్తాను. బట్ యాక్చువల్ నేను ఉండేదైతే విజయవాడ. సో ఈరోజు నేను వేరే వర్క్ మీద వచ్చి వాళ్ళు కొత్తగా ఈ ఎస్టాబ్లిష్మెంట్ పెట్టారని చెప్పి ఇన్వైట్ చేస్తే చూస్తానికి వచ్చాను. సో మా ఫ్రెండ్స్కి గిఫ్ట్ ప్యాక్లు ఏమైనా పట్టుకెళ్దాము, సంక్రాంతి వస్తుంది, న్యూ ఇయర్ వస్తుంది కదా అని చెప్పి అనుకున్నాం. బట్ మనం ఎప్పుడు రెగ్యులర్గా ఇచ్చే డ్రై ఫ్రూట్స్ ఇస్తాం కామన్గా. డ్రై ఫ్రూట్స్లో ఏంటంటే యూనిక్నెస్ ఉండదు, ఎవరిచ్చినా అదే ఉంటుంది డ్రై ఫ్రూట్. బట్ ఈ సంథింగ్ స్పెషల్లీ మేడ్ హోమ్ మేడ్ ఫుడ్స్ లాగా ఉండేది ఏమున్నాయి అంటే ఇట్లాంటి కొన్ని స్వీట్ షాప్సే ఉన్నాయి. అందులో ఏం దొరుకుతున్నాయి, అథెంటిక్గా ట్రెడిషనల్. ఇప్పుడు మోడర్న్ స్వీట్స్ అంటే అన్ని చోట్ల దొరుకుతాయి, బట్ ట్రెడిషనల్గా చేసేవాళ్ళు అతి తక్కువ మంది ఉంటారు. మేబీ మీరు టేస్ట్ చేసారో లేదో, అరిసె, కజ్జికాయలు, గులాబ్ పూలు, అలాగే మురికలు, అలాగే మనకి మరమరాలు ఉండలు, పల్లీ చిక్కీసు, ఇట్లాంటివన్నీ కూడా చాలా న్యాచురల్గా హెల్దీగా పిల్లలకి పెద్దలకి ఉపయోగపడేలాగా వీళ్ళు తయారు చేస్తారు. సో అవి నేను గిఫ్ట్ ప్యాక్ కింద ఇస్తే ఎలా ఉంటుందని చూస్తాను. ఇప్పుడు మనం బొకే ఇచ్చాం ఎవరికైనా న్యూ ఇయర్ గిఫ్ట్ చెప్పి, అది 500, 1000 కాస్ట్ ఉంటుంది, అలా తీసుకుంటారు పడేస్తారు. అదే ఇది ఇచ్చామనుకోండి, ఇంట్లో వాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతుంది. సో ఐ కెన్ గివ్ సమ్ వేరియస్ స్వీట్స్ పుట్టింగ్ ఇన్ దిస్ basket and give it to them. Maybe the kids like palli, they'll eat. The big adults like me, like arisa, they'll eat that. If somebody wants to taste the murikalu, they will do that. So this is spread across. And they are already started some pickles also. అందులో మాది యాక్చువల్గా ప్రాన్ ఎక్స్పోర్ట్స్ యూనిట్. సో ప్రాన్ పికిల్ కూడా ఉందంటే ఐ జస్ట్ పిక్డ్ అప్ దట్ ప్రాన్ పికిల్ ఆల్సో. సో ఐ ఆస్క్ దెమ్ టు గివ్ సమ్ 6 packs సో దట్ సిన్స్ ఇట్ ఈస్ బిలాంగింగ్ టు మై బిజినెస్ ఆల్సో, సో ఐ వాంటెడ్ టు సీ దిస్ matter. So we are just going to explore this. This is prawn pickle, okay? So export unit. So like that I have been fan to this Abhiruchi since past 20 years. లేదు అది ఇక్కడదే, మేము టేస్ట్ చూద్దాం, ఎందుకంటే మాది ఆ బిజినెస్ కాబట్టి హౌ దే మేడ్ జస్ట్ వాంటెడ్ టు సీ దట్ మాట. సో దే హ్యావ్ గాట్ సమ్ కారాస్ అండ్ పికిల్స్ అండ్ ఆల్సో దే హ్యావ్ గాట్ సమ్ రెడీమేడ్ పౌడర్స్. ఇప్పుడు మీకు రాగి జావ ఉంది కదా, రాగి జావ కావాలంటే మన ఇంట్లో ఆ ప్రాసెస్ చేయాలంటే చాలా కష్టం మనకి. సో వాళ్ళు ఫుడ్ మిక్స్ ఇచ్చారు, ఆ పౌడర్ని వేడి నీళ్ళు వేసుకొని మిక్స్ చేసి బోర్న్విటా అట్లాగా మిక్స్ చేసుకుని తాగేస్తే చాలా హెల్దీ. ఇప్పుడు మీరు బోర్న్విటా తాగినా హార్లిక్స్ తాగినా కూడా వచ్చేంతకంటే స్ట్రెంగ్త్ కమ్స్ బెటర్ దాన్ దట్ ఆ రాగి జావా మాల్ట్, అంటే రాగి మాల్ట్ అంటారు కదా, అందులో వస్తుంది. అట్లా దే ఆర్ మేకింగ్ డిఫరెంట్ ప్రొడక్ట్స్. ఇవి మనం అప్పుడప్పుడు వస్తూ ఉంటే తెలుస్తూ ఉంటుంది. సో అట్లా నేను రెగ్యులర్ కస్టమర్ని. నేను ఈ షాప్కి అయితే ఫస్ట్ టైం వస్తున్నాను నేను. సో బట్ వీళ్ళ బ్రాంచెస్ అబౌట్ 4-5 బ్రాంచెస్ ఉన్నాయంట హైదరాబాద్లో. బట్ ఐఎమ్ రెగ్యులర్ కస్టమర్ ఫర్ ఎస్ఆర్ నగర్ బ్రాంచ్. అది కూడా రీసెంట్గా డెవలప్ చేశారు, చాలా బాగుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి విత్ కస్టమర్ ఫర్ దిస్ అభిరుచి. 20 years నుంచి వస్తున్నా అని చెప్పారు. ఇన్ జనరల్గా కొన్ని స్వీట్స్ తింటే ఏమవుతుందంటే సడన్గా మనకు పడకపోవడము, లేకపోతే కైండ్ ఆఫ్ టూత్ నొప్పి రావడము, కాస్త డిఫరెన్స్ అయితే ఉంటుంది. మరి 20 years నుంచి అభిరుచి స్వగృహ ఫుడ్స్ అయితే మీరు టేస్ట్ చేస్తున్నారు, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికి సజెస్ట్ చేస్తున్నారు, వాళ్ళకి గిఫ్ట్ రూపంలోనే ఏదో ఒక రూపంలో ఇస్తున్నారు. మరి ఇక్కడ మీకు ఫుడ్ తిన్నప్పుడు ఎలా అనిపించింది? అంటే మామూలుగా ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఆయిలీగా అనిపించిందా, బాగుందా, ఏంటి మాకు? యాక్చువల్గా ఏంటంటే మనం ఈ స్నాక్స్ తిన్నప్పుడు చెకోడీలు, అప్పడాలు అలాంటివి తింటాం కదా, అవి మనం తిన్నప్పుడు ఏమైందంటే దాంట్లో వాడే ఆయిల్ని బట్టి మన యొక్క స్టమక్ సెట్టింగ్ ఏర్పడుతుంది. మీరు కొన్ని చోట్ల రోడ్ సైడ్ కానీ లేకపోతే కొంచెం అండర్ క్వాలిటీ షాప్స్లో కానీ తీసుకుంటే ప్రైస్ రీజనబుల్ ఉంటుంది. బట్ వాళ్ళు వాడే ఆయిల్ని బట్టి
అది మనం తిన్న తర్వాత డైజెషన్ అయినట్టు అనిపించదు. మీరు మార్నింగ్ ఒక చెకోడి తింటే ఈవినింగ్ దాకా ఇంకా మీకు గొంతులో ఉన్న ఫీలింగ్ వస్తుంది. దట్ ఈజ్ వేర్ వీ హ్యావ్ టు థింక్ అబౌట్. సో ఈ అభిరుచిలో నాకు నచ్చింది ఏంటంటే ఈ అరిసి తిన్నా, చెకోడి తిన్నా, ఏం తిన్నా కూడా క్వాలిటీ అలా ఎప్పుడు ఆ ఫీలింగ్ ఉండదు. ఎలా ఉండదు అని చెప్పి నేను 1-2 సార్లు వాళ్ళని అడిగాను. వాళ్ళు వాడే ఆయిల్ చాలా హై క్వాలిటీ, ఫస్ట్ పాయింట్. సెకండ్ థింగ్, ఆయిల్ రీయూజ్ చేయరు. వాళ్ళు ఒకసారి వాడింది తీసేస్తారంట. రైట్. మెయిన్ థింగ్ ఏంటంటే మన ఇంట్లో కూడా ఏం చేస్తామనంటే ఎక్కువ ఆయిల్ని వాడం, మనం 1-2 సార్లు మాత్రమే చేసేసి తీసేస్తుంటాము. అలా మనకి హెల్దీగా అనిపిస్తుంది, ఇంట్లోకి తిన్న ఎఫెక్ట్ ఉండదు. సో ఆ విధాన్ని ఇక్కడ వాడుతున్నారంటారు. డెఫినెట్గా ఇట్ ప్లేస్ వైటల్ రోల్ అండి, నో డౌట్. అదల్ లేకపోతే దానివల్ల డైజెషన్ కంప్లైంట్స్ వస్తాయి. అట్లాగే స్వీట్స్ కూడా ఏంటంటే చాలా స్వీట్ షాప్స్లో ఇంకొకసారి వాడు పెట్టాడంటే షోకేస్లో అది అవుతానికి 10 days పట్టచ్చు, 5 days పట్టచ్చు. వాళ్ళు వీక్ కమ్యూనిటీ పీపుల్ అంటే లైక్ ఫైనాన్షియల్గా వాళ్ళు అంత స్ట్రాంగ్ కాదనుకోండి, వాడు ఏం చేస్తాడంటే ఇది పడేలాక ఇచ్చేయచ్చు ఎక్స్పైరీ డేట్ అయినా కూడా. వీళ్ళు ఏంటంటే క్వాలిటీ బాగా మెయింటైన్ చేస్తారు. పోతే పోద్దని చెప్పి 3 days అయింది, దాని ఎక్స్పైరీ డేట్ తీసేసి పడేస్తారు వీళ్ళు. అట్లా పడేసే ధైర్యం అందరికి ఉండదు. సో వీళ్ళు ఆ పని చేస్తున్నారు కాబట్టి మేబీ దట్ స్టాండర్డ్ ఈజ్ కంటిన్యూడ్. ఇప్పుడు అండర్ క్వాలిటీ ప్రోడక్ట్ తిని హాస్పిటల్కి వెళ్ళి 2000-3000 ఖర్చు పెట్టే కంటే ఇప్పుడు 200 రూపీస్ స్వీటు 250కో 300కో కొనుక్కొని హెల్తీ ఫుడ్ తింటే మంచిది కదా. సో దట్స్ వేర్ ఐఎమ్ బికమ్ ఫ్యాన్ ఆఫ్ దిస్ అభిరుచి ఫుడ్స్. నమస్తే అండి. నమస్తే అండి. నా పేరు సురేష్ రాజు. నేను కూడా ప్రాన్ ప్రాసెసింగ్ యూనిట్లో ఉంటాను. యాక్చువల్గా ఏంటంటే మీరు హైదరాబాద్ వచ్చారు కదా, ఒకసారి అభిరుచికి నేను 20 years నుంచి వెళ్తున్నాను. మీరు ఎప్పుడన్నా టేస్ట్ చూసారా లేదా అన్నారు. చూడలేదు, ఫస్ట్ టైం మీరు ఒకసారి టేస్ట్ చూడండి అన్నారు. అన్ని ఐటమ్స్ టేస్ట్ చేసామండి, చాలా బాగుంది. చాలా హైజెనిక్గా చేస్తున్నారు అంతా. ప్లాంట్ కానీ ఇది కానీ అట్మాస్ఫియర్ కానీ ప్రజెంటేషన్ కానీ అంతా బాగుంది, బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అందులో కూడా వాళ్ళు ఏదైతే మంచిది ఉందో ఆరోగ్యకరమైన ఫుడ్ అనేది ఇప్పుడు దొరకట్లే, వాళ్ళు ఆరోగ్యకరమైన ఫుడ్ ఇస్తున్నారు అభిరుచి. చాలా హ్యాపీగా. ఓకే సార్, మరి మీరు ఇంత ఫుడ్ గురించి తెలుసుకుంటున్నారంటే మీరు ఏం కైండ్ ఆఫ్ బిజినెస్ చేస్తూ ఉన్నారు? రొయ్యలు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం. రొయ్యలు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు అంటే ఓవరాల్ గానే సార్? ఓవరాల్ ఇండియాలోనే లేకపోతే పర్టికులర్ ఎక్స్పోర్ట్ చేస్తాము. యుఎస్కి, చైనాకి వెళ్తాం. డొమెస్టిక్ మార్కెట్ అయితే లేదు, అంతా ఇంటర్నేషనల్ మార్కెట్ చేస్తాం. నేను సమోసా చూశానండి, జిలాబీ చూశాను, చాలా బాగుంది. ఫస్ట్ టైం ఇంత టేస్టీగా చూడడం అనేది ఫస్ట్ టైం లైఫ్లో. చూసారా, అసలు లైఫ్లో ఇంత అద్భుతమైన ఫుడ్ని టేస్ట్ చేయడం ఫస్ట్ టైం అని చెప్తున్నారు. మరి అభిరుచి స్వగృహ వాళ్ళు ముందు చెప్పినట్టుగా ప్రతి దానికి నాణ్యత కవ్వనివ్వండి, శుభ్రత కవ్వనివ్వండి, ఏదైనా సరే రకాల కవ్వనివ్వండి, పెట్టింది పేరుగా తెలుస్తుంది. కస్టమర్స్ కూడా చాలా హ్యాపీగా ఉంటున్నారు, 20 years నుంచి వస్తున్నారు. అండ్ అలా వచ్చిన వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా తీసుకొని వస్తున్నారు. మరి ఫర్దర్గా అభిరుచిలోనే ఇంకా కొనే అవకాశాలు ఉన్నాయా అనేది కూడా అడిగి తెలుసుకుందాం. తప్పకుండా అండి. నేను కూడా ఏంటంటే నా సర్కిల్లో కూడా అందరికీ కూడా తీసుకుని వచ్చి అభిరుచిలో ఖచ్చితంగా చూడాలి, టేస్ట్ చూడాలి, తీసుకుని వెళ్ళాలి మన ఫ్రెండ్స్కి అందరికీ. అట్లా బాగుంది, హ్యాపీ. చాలా మరి ఐటమ్స్ కూడా మీరు నాతో పాటు వస్తే కనుక రకరకాల స్వీట్లు అవ్వనివ్వండి. ఆనియన్ సమోసా చూసా, కార్న్ సమోసా, జిలేబీ చూశాను. అంటే ఇప్పుడు టైం లంచ్ టైం అయింది కనుక ఎక్కువ చూడలేకపోయాను. నెక్స్ట్ టైం చూడవచ్చు. మీ స్వీట్స్ ఎక్కువ తింటారా, హాట్ ఎక్కువ తింటారా? రెండు ఈక్వల్గా తీసుకుంటాను. రైట్ అండి. మరి ఇంత టైం తీసుకొని ఇలా వచ్చారు, ఈరోజు మేము రావడము, అలాగే మీరు నిజంగా ఒక ప్రాన్స్ చేస్తూనే ఇంకొక ఫుడ్ ఫ్యాక్టరీ ఇవ్వండి ఏదైనా సరే దాన్ని మెచ్చుకోవడం అనేది కూడా చిన్న విషయం కాదు. అండ్ ఇంతకుముందు మీ ఫ్రెండ్ చెప్పినట్టుగా ఇక్కడ నాణ్యత కానీ లేకపోతే రకాలు కానీ అంటే హెల్దీ ఐటమ్స్, ఓన్లీ స్వీట్స్ అలా కాకుండా రాగితో చేయడం కానీ, మిల్లెట్స్తో చేయడం కానీ, వాటిల్లో కూడా స్వీట్స్ చేయడం కానీ, ఇవి కొంచెం కొత్తగా అనిపించాయి మీకు? చాలా హ్యాపీ అండి. అట్లా ఇప్పుడు ఏంటంటే అంత స్పీడ్ అయిపోయారు అందరూ. రెడీమేడ్ ఇది అని ఏది పడుతుంది తింటున్నారు, ప్యాకేజీ ఫుడ్. ఇట్లా మన ఇంట్లో ఎట్లా చేస్తారో అంత శ్రద్ధగా చేస్తున్నారు వీళ్ళు. ప్రతి ఐటమ్ లోపలికి తీసుకెళ్ళి చూపించారు ఫ్యాక్టరీలో. ఇంట్లో మనం ఎంత జాగ్రత్తగా చేస్తాం, మన అమ్మమ్మలు నానమ్మలు
మన మమ్మీస్ ఎట్లా చేశారో అంత నీట్గా చేస్తున్నారు. ప్రజెంటేషన్ కానీ ఇది కానీ టేస్ట్ కూడా అట్లా ఉంది. చాలా బాగుంది, చాలా హ్యాపీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి దీని గురించి చెప్పినందుకు. అండ్ మీరు చూసారు కదా, అసలు ఇక్కడికి వచ్చిన కస్టమర్స్ అవ్వనివ్వండి, అభిరుచి స్వగృహ ఫుడ్స్లో వెరైటీ ఆఫ్ ఫుడ్స్ దొరుకుతున్నాయని చెప్తున్నారు. రకరకాల హెల్దీ ఫుడ్, అది కూడా స్వీట్స్ అంటే ఆబ్వియస్గా స్వీట్స్లో కాస్త అన్హెల్దీ ఉంటుంది, వాటిని కూడా మ్యాక్సిమం నాణ్యతతో చేస్తున్నారు. అండ్ అందరూ చెప్పినట్టుగా ఇక్కడ ఫ్యాక్టరీ మేకింగ్ ప్రాసెస్ ఇక్కడే జరుగుతుంది అని వాళ్ళు కూడా, అంటే వచ్చిన కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చూసి ఎంత హైజీన్గా ఉందో చెప్తున్నారు. మరి అభిరుచి స్వగృహ ఫుడ్స్లో ఎలాంటి కైండ్ ఆఫ్ స్వీట్స్ ఉంటాయి, ఎలాంటి కైండ్ ఆఫ్ హాట్స్ ఉంటాయి, అవేంటి, ఎన్ని రకాలు ఉంటాయి అనేది ఇప్పుడు విజువల్స్లో ప్రతి ఒక్కటి మీరు చూతురు. రైట్, ఇక్కడ మరికొంతమంది కస్టమర్స్ అయితే ఉన్నారు. అసలు ఆల్రెడీ తీసేసుకున్నట్టున్నారు, కొనేసుకున్నట్టున్నారు. మరి అంతగానే నచ్చాయా, అసలు ఏంటి ఇక్కడ అనేది వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరు? నమస్తే అమ్మా, ప్రసాద్, విజయవాడ నుంచి వచ్చాము. మీ పేరు మేడం? ఉమా. అసలు ఫస్ట్ ఈ షాప్ చూసేటప్పటికి ద క్లెన్లీనెస్, ద ఎగ్జిబిషన్ ఇస్ మెస్మరైజింగ్. చాలా నీట్గా, చాలా అట్రాక్టివ్గా ఉంది. అండ్ నా కళ్ళైతే ముందు ఈ సోంపాపిడి లుక్స్ సో ఫ్రెష్. ఇప్పుడే ఓపెన్ చేసి అలా నోట్లో వేసుకొని అలా కరిగిపోయేటట్టుగా ఉంది. సో అండ్ వన్ మోర్ థింగ్ ఐ ఫౌండ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఇస్ పొళ్ళు. చింత చిగురు కారం అంట, మీరు ఎక్కడైనా విన్నారా? అలాంటి ములగాకు కారపొడి, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పొళ్ళు చాలా బాగున్నాయండి. ఇన్ జనరల్గా కారం పొడులు, ఈ కైండ్ ఆఫ్ వెరైటీ కారం పొడులు అయితే ఇంట్లో మన అమ్మమ్మలు కానీ నాయనమ్మలు కానీ అలా చేస్తూ ఉంటారు. అండ్ అవి మీకు ఇక్కడ దొరికింది కాబట్టి మీరు చాలా ఆవిడ చాలా చేయడం happy. మానేసిందమ్మా ఇప్పుడు. ఇంత ముందు చేసేది, ఒకసారి ఇక్కడ అలవాటు పడిన తర్వాత ఇంకా చేయటం మానేసింది. మరి అండ్ ఇట్ ఈస్ మోర్ టేస్టియర్ దాన్ వాట్ షీ మేక్స్. ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అవ్వాలో సాడ్గా ఫీల్ అవ్వాలో తెలియదు, అలాంటి సిచ్యువేషన్ అనమాట. అండ్ మరి మీకు ఎలా అనిపించింది అంటే, ఇన్ జనరల్గా స్వీట్ షాప్స్లో అన్ని స్వీట్సే ఉంటాయి కదా, ఇలా ఒక కైండ్ ఆఫ్ వెరైటీస్, అది కూడా మీరు అన్నట్టుగా ఈ పొడులు అవ్వనివ్వండి, హెల్దీ పొడులు, ఈ మిల్లెట్స్తో, రాగి జావతో ఫుడ్ ఐటమ్స్ ప్రిపేర్ చేయడము, అండ్ అన్నిటికీ తక్కువ ఆయిల్ వాడడము, ఆయిల్ని రిపీట్ చేయకుండా ఉండడము. చాలా ఇక్కడ ఏంటంటే ఏ ఐటమ్ అన్నా సరే, అసలు ఇప్పుడు దాకా నియర్లీ 10-15 years నుంచి వీఆర్ రెగ్యులర్ కస్టమర్స్ హియర్. అండ్ నెవర్ ఎవర్ వీ ఫెల్ట్ ఎనీ స్టేల్గా ఉండటం కానీ, లేకపోతే టేస్ట్లో చేంజ్ రావటం కానీ ఇప్పుడు దాకా చూడాలి. ఎవ్రీథింగ్ మీన్స్ రెగ్యులర్ కన్సిస్టెంట్ క్వాలిటీ అండ్ కన్సిస్టెంట్ టేస్ట్. దట్ ఈస్ ఇట్. రైట్, ఇప్పుడు రెగ్యులర్ కస్టమర్స్ అంటున్నారు, స్టార్టింగ్లో పెట్టినప్పుడు ఎన్ని కైండ్ ఆఫ్ వెరైటీస్ మీకు దొరికేవి? అంటే దాదాపు అప్పుడు కూడా ఒక దీంట్లో ఒక 60-70% ఉండేయమ్మా. తర్వాత ఇంకొంచెం ఆఫ్ లైట్ ఇంకా యాడ్ చేశారు. అండ్ క్వాంటిటీ పెరిగింది కానీ, అంటే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ పెరిగాయి కానీ ది క్వాలిటీ ఈజ్ అలాగే కంటిన్యూస్ కన్సిస్టెంట్గా మెయింటైన్ చేస్తున్నారు. దట్ ఈస్ వాట్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఫర్ దిస్, అండ్ దట్ ఈస్ వై ఐ బికేమ్ రెగ్యులర్ కస్టమర్ హియర్. రైట్, మరి రెగ్యులర్ కస్టమర్ అంటున్నారు అభిరుచి స్వగృహ ఫుడ్స్కి. మరి ఇక్కడ ప్రైజెస్ కూడా వాళ్ళకు సూటబుల్గానేనా, అంటే ఆ మాత్రం ప్రైస్ పెట్టొచ్చా హెల్దీ ఫుడ్కి అనేది వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. మేడం, మీరు చెప్పండి. ఇన్ జనరల్గా మనం లేడీస్ అంటే ఏంటంటే ₹1 తగ్గించుకోవాలి, అంటే హెల్దీగా ఉండాలి, ₹1 తక్కువ ఉండాలని ఆలోచిస్తూ ఉంటాము. మరి ఇక్కడ రేట్స్ కానీ, విషయం కానీ, వాటి గురించి ఏమంటారు? రేట్స్ మనకి ఓకే అంటారా, అఫోర్డబుల్ అంటారా? అఫోర్డబుల్, బట్ యాక్చువల్లీ మనం మెయిన్గా చూడాల్సింది ఏంటంటే ద క్వాలిటీ. So when the quality is very good, we can spend our money a pie extra also. అండ్ ఇక్కడ మాట్లాడినంత వరకు కస్టమర్స్ అందరూ చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా దీన్ని సజెస్ట్ చేస్తున్నారు. అండ్ మరికొంతమంది కస్టమర్స్ ఉన్నారు, అసలు వాళ్ళకి ఇక్కడ ఎలా నచ్చింది, ఏం కొన్నారు అనేది వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. అండ్ ఒకరున్నారు, మాట్లాడిద్దాం. నమస్తే అండి, మీ పేరు? ఓకే, అర్చన గారు, మరి అభిరుచి స్వగృహ ఫుడ్స్కి రెగ్యులర్గా వచ్చారా, ఇదే ఫస్ట్ టైమా? రెగ్యులర్ అండి. ఇవాళ ఏం కొన్నారు ఇక్కడ? ఇక్కడ మిల్లెట్ కాన్సెప్ట్ నచ్చింది నాకు. మిల్లెట్
కాన్సెప్ట్ కొత్తది ఇది. ఓకే 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 ఇది జొన్న పిండితో చేసిన మురుకులు. ఓకే అవి వచ్చి మరమరాలతోటి అప్పడాలు చేస్తారు వాళ్ళు. చెక్కలు అవి బాగున్నాయి. ఓకే ఓకే ఇన్ జనరల్గా ఏంటి అని అంటే ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా సరే ఇక్కడ బాగున్నాయి అని చెప్తూ ఉంటే మనం అనుకుంటాం కదా తీసుకుందాం మనం కూడా ఒకసారి టేస్ట్ చేద్దామని చెప్పి, కానీ వాళ్ళు ఇక్కడికి వచ్చారు, టేస్ట్ చేశారు, కొన్నారా, అండ్ వాళ్ళు అడిగిన ప్యాకెట్లో అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయిందంట. చూడండి, అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయిందంటే ఇక్కడ ఎంత రద్దీ ఉంటుంది, ఎంత రష్ ఉంటుంది. అండ్ ఎక్కడైనా సరే అండి హెల్దీ ఫుడ్ ఉన్నప్పుడు జనాలు అలా వచ్చేస్తూనే ఉంటారు. మరి అవి కాకుండా ఇంకా మీకు ఇంకా ఏమేమి ఇష్టం ఇక్కడ? ఇక్కడ అరిసెలు చాలా బాగుంటాయండి. నేతి అరిసెలు చాలా బాగుంటాయి. ఇంకా మా అమ్మాయికి అయితే ఇక్కడ అది రసమలై చాలా ఇష్టం, తన ఫేవరెట్. ఇంకా చాలా, ఇంకొకటని కాదు, చాలా. రైట్, మరి కొంతమంది కస్టమర్స్ ఉన్నారు, వాళ్ళ ఫేవరెట్ ఏంటి అభిరుచి స్వగృహ ఫుడ్స్లో అనేది అడిగి తెలుసుకుందాం. లేదా? రైట్ అండి. అండ్ అందరూ చెప్తున్నారు ఇక్కడ మెయిన్గా హెల్దీ ఐటమ్స్, మనము ఓల్డ్ టైమ్స్లో వాడేవైతే మిల్లెట్స్ ఉంటాయో, జొన్నలు ఉంటాయో, రాగి ఉంటాయో, వాటితో కూడా ఇక్కడ ఐటమ్స్ దొరికేసరికి, అది కూడా హాట్లో దొరికేసరికి కస్టమర్స్ రద్దీ కూడా అలాగే పెరుగుతోంది. వాళ్ళు అన్నట్టుగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెరైటీస్ కూడా ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి. మరి ఇన్ని రకాల స్వీట్స్ని ఇక్కడ చేస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా అభిరుచి స్వగృహ ఫుడ్స్కి ఒక్కసారి విజిట్ అయ్యి ఒకసారి టేస్ట్ చేయాల్సిందిగా మా ఛానల్ నుంచి మేమైతే కోరుకుంటున్నాము. అండ్ ఇక్కడ ఏంటి ఎలా ఉన్నాయి అనేది మీరు కూడా చూసేయండి.